కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల పాలైనట్టు ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఒక దౌర్భాగ్యుడి చేతులకు వెళ్ళడం, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ, రాష్ట్రం మీద ప్రేమ అభిమానం లేని ఒక నాయకుడు, అతనికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని అతని చేతిలో పెట్టి మళ్ళీ మన కోసం ఏదో చేస్తాడనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. బాకీ కార్డు చూసి కాంగ్రెస్ నాయకులకు ఉత్సపడిపోతుంది. ఊళ్ళలోకి పోతే లేడీస్ పొరకాలు మల్లేసి కొడతారు. వాళ్ళకి ఇస్తా అన్న 2500 ఎక్కడికి పోయినాయిరా అని చెప్పేసి పొరకాలకి అయితే మల్లేసి ఖచ్చితం. అదేవిధంగా రైతులు తిరగబడతారు, అదేవిధంగా విద్యార్థులు తిరగబడతారు. మా జాబులు ఎక్కడ అని మహేష్ గౌడ్ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇస్తా అన్న 2500 ఎటుపోయాయి అడిగినావా మహేష్ గౌడ్ గారు? ఉద్యోగాలు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎటుపోయినాయి? 2 లక్షలు ఇస్తా అన్నారు ఫస్ట్ ఇయర్లోనే, ఎటుపోయినాయి? తులం బంగారం ఎటుపోయింది? సరే, తులం బంగారం పోతే పోనీ, ఆ కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే ₹1,00,000 ఇస్తున్నారా లేదా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, విద్యార్థుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రండి, విలేజ్లోకి రండి, చూద్దాం ఏం జరుగుతుందో తెలుస్తుంది. బాకీ కార్డా, లేదంటే కాంగ్రెస్ నాయకుల చెప్పులు తెగడమా, లేదంటే గుడ్లు ఎగిరిపడమా, లేదంటే పొరకలు మళ్ళేసి కొట్టడమా, ఉరికిచ్చి విలేజ్లు దాటించడమా, లేదంటే ఏం చేస్తారు, ఏమవుతుందో? బాకీ కార్డుని వీళ్ళు సప్లై చేస్తున్నారు, మీరేమో బీఆర్ఎస్నే బాకీ పడింది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. సరే, ప్రజలు ఇంతకుముందు నమ్మినారు, ఇప్పుడు కూడా నమ్ముతారు అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుందేమో. చూద్దాం ఏం జరుగుతుందో. కాంగ్రెస్ నాయకులు అయితే విలేజ్లోకి రండి, చూద్దాం ఏమవుతుందో. ఇచ్చినాం, అన్నీ చేసినాం, మేము ఇస్తామన్నవన్నీ ఇచ్చినాం అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ పథకం కూడా ఒక్కటి కూడా సరిగా అమలైతే కాలేదు ఎట్ ప్రజెంట్. ఫ్రీ బస్ ఎవరికి కావాలి? సరే, ఈ దీపం కింద ఇచ్చే పథకం, గ్యాస్ సిలిండర్కి 600కి ఇస్తామన్నారు, అది ఇచ్చినారా? ఎంతమందికి వస్తుంది రాష్ట్రంలో? ఆడబిడ్డలకి ప్రతి గృహిణికి 2500 ఇస్తా అన్నారు, పింఛన్ డబల్ చేస్తామన్నారు, వికలాంగులకు పెంచుతామన్నారు, రైతులకు ఇస్తాము రైతు భరోసా, కౌలుదారులకు ఇస్తాము రైతు భరోసా అన్నారు. ఎటుపోయి ఈ మాటలు? ఎటుపోయా? ఏమి ఇంప్లిమెంట్ చేశారు? చెరిపేస్తాం, తుడిపేస్తాం, తీసేస్తాం, తెలంగాణ తల్లిని తీసేస్తాం, చెరిపేస్తాం, కాంగ్రెస్ చెరిపేస్తాం, కేసీఆర్ ఆన వాళ్ళని చెరిపేస్తాం, తుడిపేస్తాం, తెలంగాణ ఆన వాళ్ళని దుడిపేస్తాం. ఇదే తప్ప ఇంకేమన్నా ఉందా? రాక వచ్చిన అవకాశాన్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేయండి. ఎందుకు ఇవన్నీ? మీరు తుడపలేరు, చెడపలేరు, కదపలేరు. దట్స్ ఫర్ ష్యూర్. మీకు వచ్చిన అవకాశాన్ని రాష్ట్రం కేసీఆర్ కంటే ఇంకెక్కువ బాగా డెవలప్ చేసి చూపించండి. ఇంకేం చేస్తారులే, ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. సో ఇంకేం జరగబోదు కూడా. చూస్తుంటే లాస్ట్ 10 సంవత్సరాల్లో కేసీఆర్ హయాంలో తెచ్చిన అప్పులు 3,80,000 కోట్లు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోనే డిక్లేర్ చేశారు. మీరు ఎంత చెప్పినా మేము 10,000 కడుతున్నాం, 10,000 కోట్లు కడుతున్నాం, 1,00,000 కోట్లు కడుతున్నాం అని చెప్తే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మొన్న వచ్చిన కాగ్ రిపోర్టు కూడా క్లియర్గా తేడతలని చేసింది. ప్రతి నెల మీరు కట్టేది 1900
కోట్లని. ఎంత బుకాయిస్తారు? 9,000 కోట్లు అన్నారు, 8,000 కోట్లు అన్నారు. ఏది ఏది మీ మాట? కాగ్ రిపోర్ట్ ఎక్కడ పోయా మరి? ఇన్ని నెలల్లో ఎంత కట్టినారు? కాగ్ రిపోర్ట్లో 1,900 కోట్లే ఉంది. మరి ఎక్కడ పోయా ఈ 8,000 కోట్లు? ఇటు పోయా. ఇప్పుడు ఎవరికి కడుతుర్రు? వచ్చి 2 సంవత్సరాలు కాకముందే 2,80,000 కోట్లు అప్పు చేసిర్రు ఆల్రెడీ. ఏం చేసిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? మా మినిస్టర్స్ మొత్తం తలాగింత పంచుకున్నారా? మీ ఏమంటారు, మీ కాంట్రాక్టర్స్, మీ కంపెనీలు అన్నీ ఫుల్ ప్యాక్డ్గా ప్యాక్ చేసుకున్నారా? అంతే, వచ్చారు, తీసుకున్నారు, పోతున్నారు అన్నట్టే ఉంటుంది అనుకుంటారా మీ పాలన? చెయ్యండి, ఇప్పటికైనా కొంచెం రాష్ట్ర భవిష్యత్తు మీద ఫోకస్ చేయండి. అటు చూస్తే హైదరాబాద్లో డెవలప్మెంట్ లేదు, ఇటు చూస్తే విలేజ్లలో డెవలప్మెంట్ లేదు, ఇటు చూస్తే అర్బన్ సిటీస్లలో డెవలప్మెంట్ లేదు. ఇంకెక్కడ డెవలప్మెంట్ కనిపిస్తుంది? ఏదో అత్తరపుత్తరగా అందరు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో. మాట్లాడంగానే అయిపోతుందా? డెవలప్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది జనాలకి. ఏం చేసినారు, ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది క్లియర్గా ప్రజలకి, అక్కడ తిరిగే వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది. ఇంతవరకు ఒక్కటంటే ఒకటి మేము ఇది చేసినాం, ఇది మాకు ఐడెంటిటీ, మేము చేసి చూపించామని చెప్పగలిగే ఒక్క పథకం మీ దగ్గర లేదు ఇప్పటివరకైతే. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు తిన్నారు, కాళేశ్వరం కూలిపోయింది, ఇంకా మేడిగడ్డ కొట్టుకుపోయింది అన్నారు. ఈరోజు చూస్తే 11 లక్షల క్యూసెక్లు ఫ్లో వెళ్తుంది, 85 గేట్లు ఎత్తిపడేసారు, నీరు ఫుల్గా వెళ్ళిపోతుంది బ్యారేజ్ 5 దాకా. గింత అంటే గింత కూడా కదలలేదు. మీరేమో మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పనికిరాదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూస్తే ఎంత స్ట్రాంగ్గా నిలబడేది, 11 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఎంత గట్టిగా నిలబడ్డా అనేది మీకు అర్థం కావాలి. సో ఏదైనా ప్రాజెక్టు కట్టినా, మన ఇల్లు కట్టుకున్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కొన్ని రోజులకి మరమ్మతులు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇల్లు కట్టుకుంటే 2-3 సంవత్సరాలకే గీతలు పడుతుంటాయి, అది కామన్. సో దాన్ని రిపేర్ చేసుకోవాలి. కాకపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, అంత జరిగింది, ఇంత జరిగింది అంటే ఎక్కడ జరిగింది? దాని ప్రాజెక్ట్ వ్యయమే అంత లేదుకుంటే సరే, 1,00,000 కోట్ల అవినీతే జరిగింది అనుకుందాం. అసలు టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఏం మాట్లాడుతున్నారు? కొంచెమైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా లేదా? సో అసెంబ్లీలో ఏం మాట్లాడతారో ఏం అర్థం కాదు. మేము రెడీ రాలేదు అని చెప్పడానికి ఎవరు రెడీగా లేరు ఇప్పుడు అపోజిషన్లో. ప్రతిదానికి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే క్యాపబిలిటీ ఉన్నారు, క్యాపబిలిటీ చూశారు కూడా. కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఒక్కడు ఆన్సర్ చెప్పినాడు కూడా. సో అది వర్క్ చేసే వాళ్ళకి ఎక్కడ ఏం చేసాము, ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి అనేది అర్థమవుతుంది. చేయని వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మాటలు అనగానే అయిపోయిద్దా? హైదరాబాద్ డెవలప్మెంట్ కళ్ళకి కనిపిస్తుంది. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అనేది. హైదరాబాద్లో పాలన ఎట్లుంది అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి. ఎందుకు మాటలు ఇవన్నీ? ఇప్పటికైనా ఫోకస్ చేయండి, కొద్ది గొప్ప డెవలప్మెంట్ చేయండి. మీకు వచ్చిన అధికారాన్ని కొద్ది గొప్ప మంచి కోసం చేయండి. ఇంతకంటే అయితే నేనేం చెప్పలేను ఇంకా. సో ప్రజల తీర్పు అనేది ఖచ్చితంగా ఈ పంచాయతీ ఎలక్షన్లో కానీ
అప్కమింగ్ డేస్లో. సో తెలిసిపోతుంది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని అందరినీ కూడా కొంచెం ప్యాక్ చేసుకొని పెట్టుకోండి, వేరే పార్టీలకు జంప్ కాకుండా. ఐ మీన్ పిఆర్ఎస్ఏ కానీ ఇంకా బీజేపీ కానీ ఖచ్చితంగా గోడలు దునకడానికి రెడీగా ఉంటారు పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసినాక. సో పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం, పంచాయతీ ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది, సో చూడాలి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు ఏం మాట్లాడినాము, ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఏం చెప్పినాము, ఇప్పుడు ఏం చేయకపోతున్నాం, సో ఎలా మళ్ళీ ప్రజల్ని బోల్తా గుట్టించాలి అనేది ఒక ప్లాన్ తోటి రావాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే. ఖచ్చితంగా చూడాలి మరి ఏం జరుగుతుంది.